హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. అసలు వేకెన్సీ లిస్ట్ అంటే ఏంటి? దీన్ని ఎలా అబ్జర్వ్ చేయాలి? దీని నుంచి మనం ఏమి తీసుకోవాలి ఇన్సైట్స్? దీని నుంచి ఏమి తీసుకోకూడదు? సో కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మీరు కనుక సీసాబ్ మెంటర్షిప్కి చూస్తున్నట్లయితే మన దగ్గర మెంటర్షిప్ ఉంటుంది. నేనే మీతో మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఓన్లీ 2500 రూపీస్ మాత్రమే. ఇందులో వచ్చేసి మీకు ఎప్పుడు కూడా నేను మాట్లాడి డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఇంకా మీకు కంప్లీట్ చాయిస్ ఫిల్లింగ్ మేమే చేస్తాము. చాయిస్ ఫిల్లింగ్ కూడా మేమే చేస్తాము. మీరు కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు కౌన్సిలింగ్ సపోర్ట్ అనేది ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, అసలు ఈ వేకెన్సీ లిస్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు జోసా ఫైనల్ రౌండ్ అయిపోయిన తర్వాత మనకి ఎక్కడెక్కడ ఎన్నెన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ అనేది రిలీజ్ చేస్తారు వేకెన్సీ లిస్ట్. అంటే ఫిఫ్త్ రౌండ్ అయిపోయినాక, అంటే ఫిఫ్త్ రౌండ్ రిజల్ట్ వచ్చిన వెంటనే కాదు, ఫిఫ్త్ రౌండ్ రిజల్ట్ వచ్చాక, స్టూడెంట్స్ అందరూ ఆన్లైన్ రిపోర్టింగ్ చేశాక, తర్వాత ఎవరైనా విత్డ్రాల్ ఉంటే విత్డ్రాల్ చేసుకున్నాక, మళ్ళీ పార్షియల్ అడ్మిషన్ ఫీజు పే చేశాక, అంటే ఈ కంప్లీట్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత వేకెన్సీ లిస్ట్ రెడీ చేస్తారు. అప్పుడు మనకేంటంటే క్లియర్గా ఇంకా పర్ఫెక్ట్గా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వల్ల మిస్ అయిన అవి కూడా కవర్ అవుతాయి ఆ వేకెన్సీ లిస్ట్లో. అలా ఓవరాల్గా ఇండియాలో ఉన్న అన్ని ఎన్ఐటీలు, అన్ని త్రిబుల్ ఐటీలు, అన్ని జిఎఫ్టీలు వేకెన్సీలు ఎక్కడెక్కడ ఏ కేటగిరీలో ఏమేమి ఉన్నాయనేది రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఈ వేకెన్సీ లిస్ట్ వల్ల మనకేంటి లాభం అంటే, మనకి జస్ట్ ఒక ఎస్టిమేషన్ అనేది మనం చేసుకోవచ్చు. అంటే ఎక్కడ సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. సీసాబ్ అనేది ప్యూర్లీ లక్ బేస్డ్. లక్ అంటే ఏంటంటే వేకెన్సీ. ఎందుకంటే అక్కడ సీటు వేకెన్సీ ఉంటేనే వస్తుంది. అంటే అక్కడ సీటు ఒక్క సీటు ఉన్నా సరే వేకెన్సీ ఉంటేనే మనకి రావడానికి ఛాన్స్ ఉంది అనుకోవటం, లేదు అంటే లేనంటే. సో అందుకని ఈ వేకెన్సీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇప్పుడు అసలు ఈ వేకెన్సీ లిస్ట్ వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే, ఇంకోటి ముందు, దీనికంటే ముందు నేను ఒక విషయం చెప్తాను. ఎప్పుడు కూడా జోసా సీసాబ్లో ఒక్క డిఫరెన్స్ ఉంటుంది, మెయిన్ కీ డిఫరెన్స్. అది మరి మీకు తెలుసో లేదో నాకు తెలీదు. అదేంటంటే, జోసాలో కేటగిరీ ర్యాంక్ని కన్సిడర్ చేస్తారు, సీసాబ్లో సిఆర్ఎల్ ర్యాంక్ని కన్సిడర్ చేస్తారు. మీరు ఎప్పుడైనా సరే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూసినప్పుడు జోసాలో చూపించేవి కేటగిరీ ర్యాంక్స్, సీసాబ్లో చూపించేవి సిఆర్ఎల్ ర్యాంక్స్. ఇప్పుడు ఎందుకు ఇలా, అక్కడెందుకు కేటగిరీ ర్యాంక్స్, ఇక్కడెందుకు సిఆర్ఎల్ ర్యాంక్స్? దీనికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే జోసా అనేది ప్యూర్లీ ఇప్పుడు ఓబీసీ కేటగిరీలో 10 సీట్లు ఉంటే ఆ 10 సీట్లు ఓన్లీ ఓబీసీ కేటగిరీకే ఇవ్వాలి అనేది రూల్. అదే ఇప్పుడు ఎన్ఐటీస్ అంటే సీసాబ్లో చూస్తే, ఇందులో ఏంటంటే 10 సీట్లు ఓబీసీలో ఖాళీ ఉంటే ఫస్ట్ ప్రయారిటీ ఓబీసీ వాళ్ళకి ఇవ్వండి. అంటే 7 ఉన్నారు ఓబీసీ వాళ్ళకి సీట్లు ఇచ్చండి, మిగతా 3 మిగిలిపోయాయి. ఈ మూడింటిని అదర్ కేటగిరీ వాళ్ళకి ఇవ్వాలి అనేది రూల్ ఉంది. అంటే ఇక్కడ సిఆర్ఎల్ పెట్టడానికి రీజన్ అదే. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ కేటగిరీ ర్యాంక్స్ తీసుకున్నారనుకోండి, ఓబీసీ కేటగిరీ ర్యాంక్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీఓ ఈడబ్ల్యూఎస్ ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయలేరు, ఇబ్బంది అవుతుంది అక్కడ. సో అందుకని చెప్పేసి సిఆర్ఎల్ అనుకోండి, అందరికి ఒకటే ర్యాంక్ ఉంటుంది, ఇక్కడ ఫిల్ చేస్తారు, మిగిలిపోయినాయి నెక్స్ట్ సిఆర్ఎల్ తీసుకోండి అక్కడ ఫిల్ చేసేయండి. సో అలా ఇంటర్నల్గా ఇవన్నీ జరుగుతాయి. సీసాబ్ అనేది ఇప్పుడు ఓవరాల్గా ఏంటి వేకెన్సీ లిస్ట్ అంటే, మీకు ఏదైతే వేకెన్సీలు కనిపిస్తున్నాయో అవి ఒక లెవెల్ వరకే, వాటికంటే ఇంకా ఎక్కువ క్రియేట్ అవుతాయి. సీసాబ్ జరిగేటప్పుడు క్రియేట్ అవుతాయి. ఎలా క్రియేట్ అవుతాయి అంటే, సీసాబ్ ఫస్ట్ రౌండ్ రిజల్ట్ అనేది వచ్చింది, అప్పుడు జోసాలో ఎవరైతే సీటు పెట్టుకొని సీసాబ్లోకి వెళ్ళారో అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి ఆటోమేటిక్గా. అప్పుడు అవన్నీ వేకెన్సీలోకి వస్తాయి. మీకు ఇప్పుడు చూపించేది యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్ ప్రకారంగా. ఫ్యూచర్లో ఇంకా సీట్స్ అనేవి యాడ్ అవుతాయి. ఫస్ట్ రౌండ్లో ఎవరికైతే సీట్లు వచ్చాయో సీసాబ్లో, ఇక్కడ ఆల్రెడీ ఉన్నవన్నీ క్యాన్సిల్ అయిపోయి అవి వేకెన్సీలోకి వెళ్తాయి మళ్ళీ. అప్పుడు మీకు ఏంటంటే వేకెన్సీ అనేది పెరుగుతుంది. అంటే ఇక్కడ ఫిల్ అయిపోయింది, ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఉంచుకునేవి అవి అక్కడికి వచ్చేస్తాయి. సో ఇలా ఏంటంటే ఈ సీట్స్ అనేవి
మీరు ఏవైతే మీకు అక్కడ వేకెన్సీ లిస్ట్ వస్తుందో దానికంటే ఇంకా ఎక్కువ అనుకోండి. ఎస్టిమేషన్ మీరు కొంచెం ఎక్స్ట్రానే వేసుకోండి. అంటే ఇంక అది ఎక్స్ట్రా అంటే ఈ సీసాబ్ అంతా కూడా మీరు ఒక ఆప్షన్ పెట్టుకొని నేను ఆప్షన్ పెట్టుకున్నాను నాకు అది వచ్చేస్తుంది నేను వెళ్ళిపోతాను, అది కంప్లీట్లీ రాంగ్. ఒక 5 ఆప్షన్లు పెట్టుకోవాల్సి వస్తుంది. 5లో ఏదో ఒకటి వస్తుంది. అలా ఉండాలి కానీ నేను ఒకటి పెట్టేసుకున్నాను సో నాకు అది వచ్చేస్తుంది నేను వెళ్ళిపోతాను ఈ పాయింట్లో ఉంటే మాత్రం డెఫినెట్లీ మీరు ఫెయిల్ అవుతారు. అలా ఎప్పుడు కూడా ఉండొద్దు. ఒక 5 ఆప్షన్లన్నీ ఉండాలి. 5లో ఏదొస్తే అది వెళ్ళటానికి రెడీగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే సీసాబ్లో సెకండ్ రౌండ్ అయిపోయిన వితిన్ 2-3 డేస్లోనే మీరు రిపోర్టింగ్ చేయాల్సి వస్తుంది క్యాంపస్కి కూడా. సో అది కూడా ఇబ్బంది అవుతుంది ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళి రావడానికి. ఎక్కడో నార్త్లో వస్తే మళ్ళీ. సో ఇప్పుడు ఈ వేకెన్సీ లిస్ట్ నుంచి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఏవైతే వేకెన్సీలు ఇస్తున్నారో దానికంటే కూడా ఇంకా ఎక్స్ట్రా అంటే లేనివి కూడా వస్తాయి ఫ్యూచర్లో. మీరు ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాయిస్ ఫిల్లింగ్ పేరెంట్స్ స్టూడెంట్స్ చాలామంది బ్లైండ్గా ఇక్కడ వేకెన్సీ లిస్ట్ ఉంది సో అక్కడే పెడదాం అని ఒక బ్లైండ్లో ఉంటారు. అలా కాదు, మీకు కనుక 5th రౌండ్లో సీట్ ఉంటే దానికంటే బెటర్ ఆప్షన్స్ వస్తుందా రాదా అనేది ఆలోచించొద్దు. మీరు ఏదైనా సరే బెటర్ ఆప్షన్ దానికంటే మీరు ఫీల్ అయితే అది అవ్వనివ్వండి, అది యాక్చువల్గా అవ్వనివ్వండి కాదనేది మాకు తెలుస్తుంది. మీరు ఫీల్ అయితే అది బెటర్ ఆప్షన్ అని పెట్టండి, లేదు అంటే పెట్టద్దు. ఇక్కడ వస్తుందా రాదా వేకెన్సీ ఉందా లేదా ఇవన్నీ ఆలోచించొద్దు. ఇవన్నీ ఆలోచిస్తే డెఫినెట్లీ మీరు ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ఇవి ఇంటర్నల్గా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు వేకెన్సీ అనేది యాజ్ ఆఫ్ నో, తర్వాత మళ్ళీ ఫస్ట్ రౌండ్ అయిపోయినాక పెరుగుతుంది. సో ఇలా ఇవన్నీ చాలా జరుగుతాయి. ఇవన్నీ మీకు టైం టు టైం అప్డేట్ కావాలంటే మెంటర్షిప్ తీసుకుంటే ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి. సో ఇది ఈ వేకెన్సీ లిస్ట్ యొక్క సిచ్యువేషను. ప్లస్ సిఆర్ఎల్ ర్యాంక్ ఎందుకు కన్సిడర్ చేస్తారు అంటే ఒక కేటగిరీలో ఫిల్ అయిపోతే మళ్ళీ ఇంకా వేకెన్సీ ఉంటే స్టిల్ వేరే కేటగిరీస్ని కూడా ఫిల్ చేయడానికి సిఆర్ఎల్ యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు చెప్పాను ఇందాక ఎగ్జాంపుల్ ఓబీసీలో 10 ఉన్నాయి, 7 ఫిల్ అయిపోయినాయి, నెక్స్ట్ 3 ఉన్నాయి. ఈ 3 ఎవరికి ఇవ్వాలంటే ఫస్ట్ నుంచి వస్తారు. సిఆర్ఎల్ పెట్టుకున్న వాళ్ళు ముందు ఈ ఆప్షన్ని పెట్టుకొని ముందు ఉండి వాళ్ళలో ఎవరికి సిఆర్ఎల్ ముందుంటే వాళ్ళకి ఇవ్వటం. సో ఇలా ఈ కేటగిరీ కానీ ఫిక్స్ అయి ఉండదు. సీసాబ్ అనేది ఒక స్పాట్ రౌండ్. దాని యొక్క మోటివ్ ఏంటంటే సీట్లు ఖాళీ ఉండకుండా ఫిల్ చేసేయాలి అంతే. ఇంకా అదే వాళ్ళ క్రైటీరియా. ఎందుకంటే సీట్ మిగిలిపోతే ఏముంటుంది, ఖాళీ. అదే లెక్చరరు, అదే క్లాస్ రూము, అంటే వాళ్ళ ఖర్చు ఒకటే. సీట్స్ ఫిల్ అయ్యాయి అనుకోండి, ఒక స్టూడెంట్ క్వాలిటీ స్టూడెంట్ దొరికినట్టు ఉంటుంది, ప్లస్ ఫీజు వస్తుంది, ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. సో వాళ్ళ మోటివ్ ఏంటంటే సీట్స్ ఫిల్ చేయాలి. అది మేబీ ఓ 10,000 ర్యాంక్ అటోడికో ఇటోడికో ఎవరో ఒకరికి ఇచ్చేయాలి. సో అది కంప్లీట్గా జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.